ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. థ్రోన్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ సంఘ సభ్యులకి మరి చూస్తున్న వారికి కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధ నామంలో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. చాలా రోజుల తర్వాత మరి గత నెలలో కొంచెం ఆక్యుపైడ్ ఉండడం వల్ల, అంటే బిజీగా ఉండడం వల్ల లైవ్లో రాలేకపోయాం. ఏది ఏమైనా మరలా ప్రతి శనివారం కంటిన్యూ చేయడానికి దేవుడు మనకు ఈ పరిచర్యకు ఇచ్చినటువంటి కృపకు దేవుడికి ఎంతగానో వందనాలు స్తుతులు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. అందరూ క్షేమంగా ఉన్నారు కదండి. ఐ బిలీవ్ ఎవ్రీబడి ఆర్ సేఫ్. హల్లెలూయా. సౌండ్. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. Thank you, Father. Right. Thank you, Father. Thank you, Jesus. Praise the Lord, everybody. Thank you, Father. Thank you, Jesus. ఒకవేళ మీరు ఈ లైవ్ని లేకపోతే ఈ వీడియోని చూస్తున్నట్లయితే కనుక దయచేసి ఈ లైవ్ని షేర్ చేయవలసింది కోరుచున్నాను. ఈ లైవ్ షేర్ చేయటం ద్వారా మీ ద్వారా అనేకులు ఆశీర్వాదం పొందే అవకాశం ఉంటుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. అయితే ఈరోజు ఒక టాపిక్ని నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. బహుశా అందరికీ కీర్తనలు అంటే చాలా ప్రియం అన్నమాట. అందరూ కీర్తనలు చాలా చిన్నగా ఉంటాయి కదా, వచనాలు త్వరగా చదువుకుంటూ వెళ్ళిపోతుంటారు కదండి. హల్లెలూయా. రైట్. అయితే ఈ కీర్తనల్లో ఎక్కువగా అంటే రాసిన వారు ఎవరంటే కోరహు కుమారులు, తర్వాత దావీదు మహారాజు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. మోషే కీర్తన కూడా ఉండి ఉంటుందండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అయితే ఈరోజు వాక్యము యొక్క టైటిల్ ఏంటంటే గ్రేస్ ఫౌండ్ ఇన్ రిజెక్షన్. హల్లెలూయా. గ్రేస్ ఫౌండ్ ఇన్ రిజెక్షన్ అంటే ఎడబాటులో కృప. హల్లెలూయా. ఎడబాటులో కృప. గ్రేస్ ఫౌండ్ ఇన్ రిజెక్షన్. రైట్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కృప అంటే మీనింగ్ చాలా అందరికీ తెలుసు, నేను చెప్పని అవసరం లేదు. ఏ అర్హత లేని వారికి కృప. హల్లెలూయా. అంటే మనుషులు తప్పు చేసిన దానికి శిక్షకు అర్హులు కాకుండా వారిని అంటే ఆ తప్పు నుంచి మాఫీ చేయడానికి, అంటే దాన్ని కృప అంటారు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. దయచేసి లైవ్ని షేర్ చేయండి, దీవెనలో ఆశీర్వాదాలు పొందండి. హల్లెలూయా. అయితే ఈ రిజెక్షన్లో మనకి కృప అనుగ్రహించబడతా ఉందండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఈజ్ మై వాయిస్ ఆడిబుల్ అండ్ ఈజ్ మై వీడియో క్లియర్? ప్లీజ్ లెట్ మీ నో. Hallelujah. Right. Somebody say, please let me know whether my audio and video is clear or not. Right. అయితే థ్యాంక్ యూ జీసస్. అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కన్ఫర్మింగ్. రైట్. అయితే ఈరోజు యొక్క టాపిక్ నేను గ్రేస్ ఫౌండ్ ఇన్ రిజెక్షన్ అని చెప్పాను కదా. రైట్. అయితే ఈ టాపిక్లో ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి దేవుని గురించి మాట్లాడినటువంటి మాటలో మనం చూసుకుందాం. ఆ మాటల ద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నాం, మన జీవితంలో ఎలా అప్లై చేసుకోబోతున్నాం అన్న సంగతి మనం చూసుకుందామండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. లెట్స్ ఎక్స్పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ గాడ్. Hallelujah. Let's come with an expectation and may the grace of God, may the word of God fill our hearts for his kingdom and for his glory. Hallelujah. Thank you Jesus. Right. అయితే యేసు క్రీస్తు ప్రభుల వారు ఒక చక్కని మాట అంటాడంటే, ఒక చక్కని మనిషిని గురించి. ఆ మనిషి ఎవరంటే దావీదు మహారాజు. దావీదుని గురించి ఒక చక్కని స్టేట్మెంట్ ఏమిస్తాడంటే, నా హృదయానుసారుడు. హల్లెలూయా. ఎంత గొప్పదైనటువంటి మాట. బహుశా మన అందరికంటే ముందుగా కృపను రుచి చూసిన వ్యక్తిలో దావీదు ముందు ఉంటాడు అనుకుంటున్నాను నేనైతే. హల్లెలూయా.
before Jesus Christ came into this world. Wow, it's wonderful. Hallelujah. Thank you, Jesus. దావీదు కృపలు. థ్యాంక్ యూ. హల్లెలూయా. నా హృదయానుసారుడు అంటే దావీదుకి బహుశా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క హృదయం తెలిసి ఉండొచ్చండి. హల్లెలూయా. అంటే హృదయానుసారులు ఎలా చెప్పగలుగుతాం, అలా హృదయానుసారులు అని ఎలా చెప్పగలుగుతామంటే దగ్గరి స్నేహం ఉంటేనే మనం చెప్పగలం. హల్లెలూయా. బహుశా దేవునికి దావీదుకును చాలా క్లోజ్ రిలేషన్షిప్ ఉండి ఉంటుందండి. హల్లెలూయా. అయితే ఈ క్లోజ్ రిలేషన్షిప్లో దావీదు చాలా కీర్తనలు రాశారండి, చాలా చక్కని. అంటే హీజ్ అ ట్యూన్ మేకర్, సాంగ్ రైటర్, హీజ్ ఎ ప్రాఫెట్. హల్లెలూయా. హీజ్ ఎ ఫైటర్. హీజ్ ఎ సోల్జర్. ఆల్ కైండ్స్ ఆఫ్ క్వాలిటీస్ డేవిడ్ హ్యాస్ గాట్. హల్లెలూయా. తన కుటుంబంలో చిన్నవాడు, అందరి చేత రిజెక్ట్ అయినవాడు, తృణీకరించబడినటువంటి దావీదు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కానీ ఆ ఇశ్రాయేలు దేశానికి రాజుగా మార్చబడినాడు, రాజుగా తయారు చేయబడినాడు. హల్లెలూయా. సౌలుకు మాదిరిగా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. He was rejected by his brothers, but still he wanted to help his people, his children. Hallelujah. దేవుని యొక్క బిడ్డలను కాపాడడానికి ఒక అడుగు ముందు వేసేటువంటి హృదయము దావీదుది. బహుశా అందుకోసమే దేవుడు చక్కని స్టేట్మెంట్ ఇస్తాడు. ఏమంటే, దావీదు నా హృదయానుసారుడు. మనము ప్రేమించిన వారిని మనం ఏమంటారు, నాకు అతను చాలా ఇష్టం, నాకు తను చాలా ఇష్టం అంటే ఎలా చెప్పగలుగుతాము? పైన చెప్పలేం కదా, హృదయపూర్వకంగా చెప్పగలుగుతాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. అయితే మనం చూద్దాం ఈరోజు మనము ఈ టాపిక్లో, ఈ మాటలలో నేను సెలెక్ట్ చేసుకున్న వాక్యం ఏంటంటే కీర్తనలు 22వ కీర్తన చూద్దాం ఒకసారి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. 22nd సామ్, క్షమించండి, 22nd సామ్, 6th verse, రైట్, 6th verse, రైట్. కీర్తనలు 22వ కీర్తన 6వ వచనం చూద్దాం. నేను నరుడును కాను, నేను పురుగును, నేను నరుడును కాను, నేను పురుగును, నరుల చేత నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నరుల చేత నిందింపబడిన వాడను. హల్లెలూయా. తర్వాత ఏమని చెప్తున్నారు ఇక్కడ? ప్రజల చేత తృణీకరించబడిన. ఈ మాటలు ఎవరిని గురించి దావీదు మహారాజు చెప్తున్నాడంటే, clearly he's seeing the future, he's prophesying, he's seeing visions. Hallelujah. ప్రవచిస్తూ ఉన్నాడు. ఆ ప్రవచనాల్లో దర్శనములు చూస్తున్నాడు. హల్లెలూయా. అంటే ఎన్నో కాలాలు తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారికి జరిగేటువంటి సంఘటనల గురించి ముందుగానే ఇక్కడ రాస్తా ఉన్నాడు కీర్తనల్లో. హల్లెలూయా. 22వ కీర్తన 6వ వచనం. హల్లెలూయా. చూడండి, దేవుని యొక్క హృదయంలో ఉన్నటువంటి మాటలు ఇతనికి ఎలా తెలుసు అంటే ఆ దగ్గరగా ఉన్నటువంటి బంధం. మరొకసారి చదువుకుందామా? నేను నరుడును కాను. హల్లెలూయా. నేను పురుగును. ఎందుకు పురుగు? పురుగును చూడగానే మనం ఏమంటాం? అసహ్యించుకుంటాం. హల్లెలూయా. వి రిజెక్ట్ ఇట్, వి స్మాష్ ఇట్. హల్లెలూయా కదా. పురుగులని మనం ఆడవాళ్ళే కానీ, చంటి బిడ్డలే కానీ, చిన్న బిడ్డలే కానీ పురుగును చూడగానే భయపడుతుంటారు కదా. పురుగు ఎక్కడైనా ప్రాకుతూ ఉంటే మనం చూసి దాన్ని ఏం చేస్తామంటే అదిమేస్తుంటాం కదా. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క హృదయంలో ఏదైతే ఆలోచన ఉందో, లేకపోతే ముందుగా జరిగేటువంటి పరిణామం, ముందుగా జరిగేటువంటి అద్భుతము ముందుగానే కీర్తనల్లో దావీదు మహారాజు రాసినాడండి. అంటే ఆయన ఏమవ్వబోతున్నాడు? నరుల చేత నిందింపబడవలసినది. ఈ ప్రవచనము నెరవేర్చబడింది. నిందింపబడినాడు. తర్వాత ఏమైంది ఇక్కడ? ప్రజల చేత తృణీకరించబడినవాడు. ఈ లోకంలో కుటుంబాలలో ఇది ఇప్పటికీ కూడా జరుగుతుంది. సొంత వారిని
రిజెక్ట్ చేస్తుంటారు. ఒకే కుటుంబంలో ఉంటారు కానీ వారు అసూయపడి రిజెక్ట్ చేస్తుంటారు. వారి మాటలు వారు వినరు. అలాగే యేసుక్రీస్తు ప్రభుల వారు తన సొంత కుటుంబంలోకి, హల్లెలూయా, ఆ కుటుంబంలో జన్మించాడు. ఆ కుటుంబంలో ఉన్న వారు అందరూ, లేకపోతే కుటుంబం అనగానే యూదులు, హల్లెలూయా, థ్యాంక్ యూ, యూదులు ఆయనను రిజెక్ట్ చేసినారు. రక్షకుడుగా వచ్చిన ఆయన కుటుంబీకులు ఏం చేసినారు? ఆయనను రిజెక్ట్ చేసినాడు. ఈ మాటలు ముందుగానే ఎవరు చెప్తున్నారంటే దావీదు మహారాజు రిజెక్ట్ చేయడమే కాకుండా యేసుక్రీస్తు ప్రభుల వారిని నిందించినారు, హల్లెలూయా, అవమానపరిచినారు, కొట్టినారు, గుద్దినారు. సమస్తమైన అవమానము జరగాల్సినదంతా యేసయ్యకు జరిగించేసినారు. హల్లెలూయా. అయితే ఏంటి నేను పురుగును అన్న మాట గురించి చూస్తే కనుక ఇక్కడ చూద్దాం ఒకసారి. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ కొన్ని ఫ్రేజ్ నేను చెప్తాను, జాగ్రత్తగా ఒకవేళ మీరు వీలైతే నోట్ చేసుకోవాల్సింది కోరుతున్నా. బిఫోర్ క్రౌన్, కిరీటంకి ముందు, కిరీటం అంటే ఒక రాజసింహాసనంకి ఎక్కే ముందు, కిరీటానికి ముందు క్రషింగ్ అంటే నలుగొట్టబడుట. యేసుక్రీస్తు ప్రభులో రాజుగా జన్మించాడు, హల్లెలూయా. కానీ ఈ భూలోకానికి నరావతారుగా వచ్చి, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, ఆయన ఏమంటారు, థ్యాంక్ యూ జీసస్ లార్డ్, హల్లెలూయా, మన పాపముల కొరకు కలువరి సిలువలో రక్తము కార్చినాడు. అంటే చూడండి, సిలువకు వెళ్ళక ముందు భయంకరమైన క్రషింగ్ అంటే చూడండి, ఇప్పుడు ఒక రొట్టె తయారు కావాలంటే పిండి అంటే గోధుమలు, జొన్నలు అవన్నీ తీసుకొచ్చి మెషిన్లు వేసినప్పుడు క్రష్ చేస్తుంటారు, మెత్తగా చేస్తుంటారు, ఎండబెడుతుంటారు, దాన్ని నీళ్ళల్లో వేసి దాన్ని పిసుకుతారు, గుద్దుతారు. అంటే ఒక చక్కని రొట్టె తయారు కావాలి అంటే కనుక ఇదంతా ప్రాసెస్ గుండా పోవాలి. హల్లెలూయా. అయితే యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా కిరీటము ధరించక మునుపు, అంటే సమస్తము కంప్లీట్ చేయక ముందుకు ఈ ప్రాసెస్ గుండా వెళ్ళాడండి. ఎందుకోసం అంటే నిన్ను మన అందరినీ నీతిమంతులుగా మార్చడానికి. క్రషింగ్ ప్రాసెస్. ఆఫ్టర్ దట్ హీ హెస్ బిన్ క్రౌన్డ్, హల్లెలూయా, యూదులకు రాజు, హల్లెలూయా, థ్యాంక్ యూ. ఒక రాజు క్రషింగ్ ప్రాసెస్ గుండా ఎందుకు పోవాలి అంటే నన్ను విడుదల చేయాలంటే. ఎందుకు మనను విడుదల చేయాలంటే మనము కూడా రాజులైన యాజక సమూహము కాబట్టి. ఒక యాజక సమూహం విడుదల చేయాలంటే ఒక రాజు, హల్లెలూయా, హల్లెలూయా, కారకుడు అవ్వాల్సింది. థ్యాంక్ యూ జీసస్ లార్డ్, హల్లెలూయా. A crown came before crushing, right? Before resurrection. పునరుత్థానానికి ముందు ఏం జరిగిందంటే రిజెక్షన్ జరిగింది. హల్లెలూయా, రిజెక్షన్. పునరుత్థానానికి ముందు ఏం జరిగినది? ఎడబాటు జరిగినది. హల్లెలూయా. చూడండి, ఇదంతా చూస్తున్నారు సొంత వాళ్ళ కుటుంబీకులు. మన కుటుంబంలో కూడా 100% మనమంటే పడని వారు ఈ ప్రస్తుత కాలములో కూడా అపహేళన చేస్తున్నారు. యూదులు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారిని అపహేళన చేస్తున్నారు, ఉమ్మి వేస్తున్నారు. సొంత వాళ్ళు కూడా ఉమ్మి వేస్తున్నారండి. హల్లెలూయా. నానా మాటలు ఉంటున్నారు. హల్లెలూయా. ఈ మాటలని ఎవరికి చూస్తున్నారు? ముందుగా ఎవరు చూస్తున్నారు అంటే, పరవశుడయ్యి ఎవరు చూస్తున్నారు అంటే దావీదు మహారాజు చూస్తున్నాడు అండి. మొట్టమొదటి ఏం చూసామండి? బిఫోర్ క్రౌన్ కేమ్ ద క్రషింగ్. హల్లెలూయా. కిరీటం పెట్టుకోక ముందుకు క్రషింగ్ గుండా వెళ్ళాడండి. హల్లెలూయా. బిఫోర్ రిజరెక్షన్ అంటే పునరుత్థానంకి ముందు కేమ్ రిజెక్షన్, ఎడబాటు తర్వాత పునరుత్థానం జరిగింది. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఓకే, అయితే ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే ఇవి ఒక ఎగ్జాంపులరీగా మన జీవితంలోనే
కొన్నిసార్లు దేవుడు ఇవన్నీ మన జీవితంలో ఎందుకు అలో చేస్తాడు? నా జీవితం అయిపోయిందే, నేను ఎందుకు ఇలాంటి అప్పుల బాధల్లో ఉన్నాను, నా జీవితంలో నా వివాహం ఎందుకు అవ్వడం లేదు, నాకు బిడ్డలు ఎందుకు పుట్టడం లేదు, నాకు కరెక్ట్ ఉద్యోగం ఎందుకు దొరకటం లేదు, నా బిజినెస్ ఎందుకు కరెక్ట్ వేరే రన్ అవ్వటం లేదు, వీళ్ళు నన్ను ఎందుకు అవమానపరుస్తున్నారు, నా సొంత కుటుంబీకులు నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, నన్ను ఎందుకు ఇలాంటి సమస్యలు గుండా నేను వెళ్తున్నాను అనుకుంటున్నావు అంటే, గాడ్ ఇస్ ప్రిపేరింగ్ యూ ఫర్ సంథింగ్ రిజరక్షన్ ఇన్ యువర్ లైఫ్. ఏదో ఒక గొప్పదైన పునరుత్థాన బలము కొరకు, ఏదో ఒక గొప్పదైన మహిమ కొరకు దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు అన్న సంగతి మనము గుర్తు చేసుకోవాలి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. God is preparing us for something supernatural. Hallelujah. Thank you, Jesus. Hallelujah. 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 అయితే ఇక్కడ పురుగును గురించి చూస్తున్నాం కదా. పురుగు, నేను నరుని కాను, నేను పురుగును. ఈ పురుగును గురించి ఒక చిన్న మాటని ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఓకే, ఈ పురుగు దేనికి సాదృశ్యంగా కనపడతా ఉందంటే సాక్రిఫైస్కి సాదృశ్యంగా కనపడుతోంది. సాక్రిఫిషియల్ గ్రేస్. దీన్ని ఏమంటారంటే ఇంగ్లీష్లో వామ్. ఈ వామ్ అనేది సాక్రిఫిషియల్ గ్రేస్, హల్లెలూయా, త్యాగము, కృప యొక్క త్యాగముగా కనపడతా ఉన్నది. హల్లెలూయా. ఈ పురుగు అని నేను పురుగును అని ఎందుకని అంటాడంటే, ఇక్కడ చూడండి, ఈ పురుగు అంటే ఈ వాము హెబ్రీ వాడుక భాషలో తోలా అంటారు. తోలా, TOLA. తోలా అంటే ఏంటంటే పాత నిబంధన కాలంలో, లేకపోతే యూదుల కాలంలో, లేకపోతే యాజకులు, లేకపోతే రాజుల కాలంలో వాళ్ళు ఏం చేసేవారంటే ఈ పురుగును చెదిమేసి దాన్ని చంపివేసి దానిలో ఉన్నటువంటి ఎర్రని పదార్థం, ఎర్రని రంగులో ఉన్న ఏదైతే ఉంటుందో ఆ పదార్థం తీసుకొని వారి యొక్క బట్టలకు నేసేటువంటి వారు. హల్లెలూయా. ఎర్రటి రంగు. అయితే మీకు గుర్తు చేయడానికి ఒక్కసారి మనము ఎక్కడికి వెళ్దామంటే నిర్గమకాండము 39వ అధ్యాయము, మీకు జస్ట్ గుర్తు చేయడానికి మాత్రమే. నిర్గమకాండము 39వ అధ్యాయం. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. 39వ అధ్యాయం. ఈ ఎర్రటి అంగి, లేకపోతే ఈ ఎర్రటి క్లాత్ ఎలా తయారు చేయబడుతుందంటే 2వ వచనం చూడండి. హల్లెలూయా. మరియు అతడు బంగారుతోనూ నీల ధూమ్ర రక్తవర్ణము గల నూలుతోనూ పేనిని సన్నని నారు ఎఫోదుతోను. ఇక్కడ చూడండి ఇంగ్లీష్లో, ఈ మేడ్ ఎఫోద్ ఆఫ్ గోల్డ్, బ్లూ అండ్ పర్పుల్ అండ్ స్కార్లెట్. స్కార్లెట్ అంటే ఈ రెడ్ కలర్లో ఉందండి. ఇది ఎలా తయారు చేయబడుతుందంటే ఈ పురుగు ద్వారా, ఈ పురుగుతోనే ఆ చక్కటి స్కార్లెట్ రెడ్ కలర్ వస్తూ ఉందండి. హల్లెలూయా. గొప్పదైనటువంటి రెవల్యూషన్ దీనిలో నుంచి బయటికి వస్తూ ఉందండి. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. మీరు జాగ్రత్తగా వినగలిగితేనే మీకు ఇది అర్థమవుతుంది. ఆ కాలములో ఈ పురుగులో నుంచి వచ్చిన లిక్విడ్ పదార్థం ఏదైతే ఉంటుందో రాజులకు స్కార్లెట్ కలర్ రావడానికి ఇది పూసేటువంటి వారు, ఇది వాడేటువంటి వారు. హల్లెలూయా. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభుల వారు నిన్ను నన్ను విడుదల చేయడానికి, నీకు నాకు కృప అనుగ్రహించడానికి, నీకు నీతి నాకు నీతి అనుగ్రహించడానికి నలగొట్టబడినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర ఏ రంగు ఉందండి? ఎర్రటి రంగు గల రక్తము. ఆయన రక్తము వలన మనకు పాప విమోచన కలిగింది. అంటే చూడండి, మనం ఆ రక్త వర్ణపు వస్త్రము ద్వారా మనము చుట్టబడి ఉన్నాము, దాగబడి ఉన్నాము. హల్లెలూయా. ఏ శక్తులు మనల్ని దాటి ముందరికి రావు. ఎందుకంటే మనము పాపులము కాదు. ఎందుకంటే ఆ రక్తము, యేసయ్య రక్తము ద్వారా. ఎలా రక్తము వచ్చినది అంటే ఆయన నలగొట్టబడిన ఆ పురుగుని ఎలాగైతే నలగొట్టి ఆ రక్తము ద్వారా ఆ అంగిలను పూసినారో, ఆ అంగిలను తయారు చేసినారో. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. The same way God has been tormented, God has been scratched, he has been punched on his face everywhere. 39 కొరడా దెబ్బలతో కొడతా అంటే ఆ రక్తము ద్వారా మన పాపములన్నీ క్షమించేయబడినది. నువ్వు నేను పాపలము కాము. మనము యేసయ్యలో నీతిమంతులము.
హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ఆ పురుగుని చెదిమేసి ఆ పురుగులో ఉన్న పదార్థము తీసుకొని ఆ వస్త్రంలోకి వేయగానే ఎర్రగా కనపడతాయండి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా సిలువకు వెళ్ళక ముందుగా భయంకరమైన వీపుల మీద ఆ ఏమంటారు కొరడాలతో కొట్టినప్పుడు ఆ రక్తము వస్తుంది. ఆ రక్తము వల్ల పాప విమోచన అనడానికి గల రుజువు ఏంటంటే ఆ యెషయా గ్రంథములో ప్రవక్త అయిన యెషయా 53వ అధ్యాయము 5వ వచనంలో చక్కగా ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత, హల్లెలూయా, ఆ రక్తము ద్వారా మనకు స్వస్థత కలిగినది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. బహుశా యేసుక్రీస్తు ప్రభుల వారు నేను పురుగును ఆ మాటకు ఎంత అంటే హంబుల్ నేచర్ అంటే గర్వము లేనిటువంటి మాటలు. ఈ కాలంలో ప్రతి ఒక్కరికి గర్వముతో నిండిన మాటలు మాత్రం, నోరు తెరిస్తే ఇలా మాట్లాడుతుంటారు. ఆయన స్వభావం ఇక్కడి నుంచి ధరించుకోగలుగుతారు. ఆయన స్వభావం ఉండి కూడా పరిసేయుల వరే, సద్దూకయ్యుల వరే మాట్లాడుతున్నారు. హల్లెలూయా. ఆ కాలం చూడండి, యేసయ్యని ఎదురుగా పెట్టుకొని నమ్మలేకపోతున్నారు. ఇప్పుడు మన లోపల యేసయ్యని పెట్టుకొని మనం నమ్మలేకపోతున్నాం. హల్లెలూయా. చూడండి, నేను పురుగును. చూడండి, ఈ పురుగు ఆనాడు ఆ పురుగు ద్వారా ఆ వస్త్రములు పూసినట్టు, ఎర్రగా పూసినట్లు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ ద్వారా ఆయన రక్తము వల్ల మన పాపములు క్షమించబడినాయి. మన చుట్టూ రక్తవర్ణపు వస్త్రమున్నది. హల్లెలూయా. నమ్మిన వారు హల్లెలూయా అని చెప్తాం. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఓ వాట్ ఎ వండర్ఫుల్. ఈ మాట చూడగానే నాకు చాలా సంతోషం వేసిందండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. హల్లెలూయా. ఒక మాట గుర్తుపెట్టుకొని, దేవుడు ఒక మాట మనతో మాట్లాడుతున్నారంటే థ్యాంక్ యూ జీసస్ లార్డ్. డు నాట్ ఫర్గెట్ ఐ ఆమ్ విత్ యూ. హల్లెలూయా. చాలామంది ఏం చేస్తుంటారంటే చూడండి, చాలామంది మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. మనల్ని నమ్మని వారు ఉంటారు. మనల్ని ఏమంటారంటే ఇతను పాస్టరా, లేకపోతే వాక్యం చెప్తున్నాడా, ఇతనికి కాలింగ్ ఉన్నదా అని నానా మాటలు సొంత వారు కూడా మాట్లాడుతున్నారండి. షేమ్ ఆన్ దిస్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత వారు అన్నట్లుగానే ఈ కాలంలో కూడా సొంత తల్లిదండ్రులు, సొంత అన్నదమ్ములు, సొంత అక్క చెల్లెలు, సొంత ఇరుగు పొరుగు వారు, ప్రేమించిన వారు నానా మాటలు అంటున్నారు. బట్ డోంట్ కేర్ అబౌట్ దోస్ వర్డ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, బికాస్ you are bought with the blood. You are bought with the price in Jesus name. Hallelujah. నీ శరీరము రక్తవర్ణపు వస్త్రముతో చుట్టబడి ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. your identity is Jesus. Hallelujah. నీకు ఇంటి పేరున్న, ఇంటి పేరు లేకపోయినా నీ ఐడెంటిటీ యేసుక్రీస్తు ప్రభుల వారు. హల్లెలూయా. ఇట్ ఈస్ సూపర్ న్యాచురల్ డిటర్జెంట్, దట్ ఈస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. నో డిటర్జెంట్ షల్ వాష్ యువర్ సిన్స్, బట్ గాడ్స్ జీసస్ blood will wash away every sin which has washed already. Hallelujah. నమ్మని వారు, యేసు ప్రభువు నమ్మని వారు ఎవరైనా ఉంటే ఒప్పుకుంటే వారి జీవితంలో కూడా ఇలాంటి అద్భుత కార్యములు కనులారా చూస్తూ ఉంటారండి. హల్లెలూయా. దేవుడు ఒక మాట, చక్కని మాట చెప్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చూద్దాం. అందరు ఇక్కడనే ఉన్నారు కదండి? రైట్. హల్లెలూయా. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం చూద్దాం ఒకసారి. మనం 6వ అధ్యాయము 10వ వచనం చూసుకుందాం ఒకసారి. రైట్. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు రైట్ ఉపచారం చేసి ఇంకను ఉపచారం చేయుచుండట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమకు, తన నామం బట్టి, ఆయన నామములో చూపిస్తున్న ప్రేమను బట్టి, తన నామంలో చూడండి, మళ్ళీ చక్కగా చూడండి, తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు, దేవుడు పక్షపాతి కాడు. నువ్వు కొంచెము ప్రేమ చూపించినా కూడా అది మరవడానికి
ఆయన నరుడు కాదు. హల్లెలూయా. నా కొరకు ఆయన రక్తము కార్చినాడు. ఎలా కార్చిన? ఉట్టిగానే కార్చలేదండి, నల్లగొట్టబడినాడు. ఆ పురుగుని ఎలా చెదిమేసినారో, ఆ పురుగు యొక్క పదార్థము, ఆ రక్తముని ఎలా వాడుకున్నారో, నీకు కూడా రక్త వస్త్రం, ఆ రక్త వర్ణపు వస్త్రం ధరించడానికి నలగొట్టబడినాడు. హల్లెలూయా జీసస్. మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎలా బాధలున్నా, ఎలా కష్టములున్నా, రిమెంబర్ వన్ థింగ్. హల్లెలూయా. యు సీ ద క్రాస్, దట్స్ వెన్ యూ విల్ క్రాస్. When you see the cross, that's when you will cross. Hallelujah. హల్లెలూయా. ఎంత చక్కటి మాట కదా. మరొక మాట కూడా చూద్దాం. హల్లెలూయా. మరవని దేవుడు అనడానికి గల ప్రూఫ్ యెషయా గ్రంథము 49వ అధ్యాయం. త్వరగా చూడండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయం చూసుకుందాం. థ్యాంక్ యూ. దయచేసి లైవ్ని షేర్ చేయండి అండి. 49వ అధ్యాయం వేరే వాళ్ళు కూడా విని ఆశీర్వాదకరంగా ఉంటుంది. 49, 15, 16. రైట్. ఇక్కడ చూడండి, దేవుడు మనతో మాట్లాడుతున్న మాటలు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లలను మరచున. ఒక స్త్రీ తన గర్భంలో పుట్టిన చంటి బిడ్డలను మరవదంట. బహుశా ఈ కాలంలో మరుస్తుందా మరవట్లేదా తెలియదు, కానీ చాలా మటుకు జరుగుతామని మరుస్తున్నారు. చంటి బిడ్డలను కూడా మరుస్తున్నారు. కానీ ఇక్కడ చక్కటి మాట, స్త్రీ తన గర్భములో పుట్టిన సొంత కుమారుడు రైట్ కరుణింపకుండా అంటే చూసుకోకుండా ఉంటారా? ఉండదు. కానీ కొన్నిసార్లు మరుస్తారు. ఏమంటుంది? వారైనా మరచుదురు కానీ కన్న తల్లి కూడా నిన్ను మర్చిపోతుంది, కానీ నేను మరువను. నలిగిపోయినాడండి ఆ రక్తముని చుట్టూ పెట్టడానికి. నలిగిపోయినాడు. ఆ పురుగు ఎలాగైతే చెదిమిపోయిందో, హల్లెలూయా, ఆ పురుగుని ఎలా విస్మించారో, ఆ చెదిమేసిన పురుగు అంటే చితికిపోయిన దానిలోంచి ఆ పదార్థము, ఆ ఎర్రని పదార్థము తీసి ఎలాగైతే వస్త్రంలోకి ధరించుకున్నారో, ఇలాగే యేసు క్రీస్తు ప్రభుల వారు హల్లెలూయా ఏమంటారు, కలువరి సిలువకు వెళ్ళక ముందుకు ఆల్మోస్ట్ ఆ బ్లడ్ అంతా వెళ్ళిపోయింది, కార్చేసినాడండి. హల్లెలూయా. నీ ప్రతి పాపములు వెళ్ళిపోయినాయి. యేసే నిజమైన దేవుడు అని నువ్వు నోటితో ఒప్పుకొనిన ఎడల ఆ క్షణము నుండి నువ్వు పరలోకములో ఉన్నట్టే లెక్క. హల్లెలూయా. అది కృప. హల్లెలూయా. దట్స్ ఇస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నెక్స్ట్ లైన్ చూడు. రైట్. చూడుమో నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట నీ ప్రాకారములు ఉన్నాయి. హల్లెలూయా. అరచేతుల మీద మనల్ని చెక్కినాడంట. వావ్. చెక్కడం అని అంటే దీని యొక్క మర్మం ఏంటంటే, హీ హాజ్ బాట్ యూ విత్ ద ప్రైజ్. చెక్కేస్తున్నాడు. నీ పేరు ఫలానా పేరు. నేను ఈ బిడ్డ కోసం రక్తము కార్చినాడు. ఈ కుమారుడు పాపి కాడు. హల్లెలూయా. నా ఆశీర్వాదములకన్నిటికీ అర్హులు వీలే. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు పురుగును గురించి స్టార్ట్ చేసిన కదా. అసలు పురుగు ఏంటి, నేను పురుగును ఎందుకు అనింటాడంటే, ఈ పురుగును గురించి స్టోరీ చెప్తానండి. త్వరగా స్టోరీ చెప్పేస్తాను. రైట్. అయితే ఇది ఏంటి పురుగు అని అంటే, నేను బాగా బుక్స్ని లేకపోతే రిఫర్ చేసి నేను కొన్ని చూసినప్పుడు ఒక చక్కని స్టోరీ కనిపించింది. అయితే ఈ పురుగు ఏంటి? ఈ పురుగు అంటే క్రిమ్సన్ అనే పురుగు. రైట్. ఈ క్రిమ్సన్ అనే పురుగు థ్యాంక్ యూ జీసస్ లార్డ్, క్షమించండి. రైట్. ఈ క్రిమ్సన్ అనే పురుగు యేసుక్రీస్తు ప్రభుల వారికి
కరెక్ట్ సాదృశ్యంగా కనపడతా ఉంది. చాలామంది మళ్ళీ మిస్అండర్స్టాండ్ చేసుకుని యేసయ్యను పురుగంటావా పెరుగంటావా అలా అని మాట్లాడకండి. వినండి, దీని వెనకాల ఏమున్నదో మర్మము, దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో అన్న సంగతి మీరు తీరిగ్గా కూర్చొని మాట్లాడుతూ ఉంటే, ఇది విన్న తర్వాత మరలా వాక్యము చదివినప్పుడు అప్పుడు మనకి దీని లోపల ఉన్నటువంటి అర్థం ఏంటో మనకు అర్థమవుతుంది. రైట్, ఈ క్రిమ్సన్ అనే పురుగు, రైట్, ఈ క్రిమ్సన్ అనే పురుగు ఏం చేస్తుందంటే, ఒక చెట్టు, ఓకే, ఒక పెద్ద చెట్టు, ఒక చూసుకోండి, ఒక మర్రి చెట్టు అనుకోండి, లేకపోతే ఒక మొద్దు, అంటే బాగా పెద్ద మొద్దుగా ఉన్నటువంటి చెట్టు దగ్గరికి పురుగు వెళ్ళిపోయి, ఆ పురుగు అందులోకి వెళ్ళిపోయిన తర్వాత గట్టిగా పట్టుకుంటుందంట. ఏంటి గట్టిగా పట్టుకోవడం ఏంటి అంటే, అది ఎంత విడిపించినా విడిపోలేని బంధంలాగా ఏర్పడుతుందంట. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమ నుండి నన్ను ఎవరైనా ఎడబాయగలరా? హల్లెలూయా. ఎవరు ఎడబాయలేరండి. హల్లెలూయా, థాంక్ యూ జీసస్. అదేవిధంగా ఈ పురుగు కూడా ఏం చేస్తూ ఉన్నదంటే, ఆ మొద్దుకి, అంటే చూడండి, ఆ మొద్దు దేనికి సాదృశ్యం కనబడతా ఉందంటే, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క సిలువ. హల్లెలూయా, సిలువ దేంతో తయారు చేయబడదంటే, ఈ చెట్టు యొక్క మొద్దులతో తయారు చేయబడినది. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ఆ మొద్దుకి పురుగు అనేది బాగా అతుక్కుపోయినప్పుడు, థ్యాంక్ యూ జీసస్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ లార్డ్, అతుక్కుపోయిన కొన్ని దినములకు గుడ్లు వేస్తుందండి. హల్లెలూయా. గుడ్లు వేసిన తర్వాత, గుడ్లు పొదిగిన తర్వాత, గుడ్ల మీద ఉండి గుడ్లు పొదుగుతారు కదండి. గుడ్లు పెట్టిన తర్వాత గుడ్లు ఒక 5 to 10 గుడ్లు పెట్టి ఉండొచ్చు, రైట్. అయితే ఆ గుడ్లు పెట్టిన తర్వాత గుడ్లను పొదుగడం అంటే, కోడిపిల్ల ఎలాగైతే గుడ్లను పెట్టిన తర్వాత ఆ గుడ్ల మీద పొదుగుతుందో, థ్యాంక్ యూ జీసస్, అప్పుడు చిన్న బిడ్డలు వస్తూ ఉంటారు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్ లార్డ్. హల్లెలూయా. God is talking to us something supernatural today. గుడ్లను పొదిగిన తర్వాత ఆ గుడ్ల నుంచి చంటివి చిన్న పురుగులు బయటకు వస్తాయండి. క్రిమ్సన్ పురుగులు బయటకు వస్తూ ఈ తల్లి క్రిమ్సన్ను సజీవంగా తిరివేస్తూ ఉందండి. హల్లెలూయా. దిస్ ఈజ్ ద కైండ్ ఆఫ్ బ్రెడ్ వి ఆర్ ఈటింగ్. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువకు వెళ్ళక ముందు ఒక మాట చెప్తా ఉంటాడు. తన శిష్యులతో పాటు భోజన పంక్తిలో కూర్చొని, హల్లెలూయా, ద లార్డ్స్ సప్పర్ అంటే ప్రభు రాత్రి భోజనంలో కూర్చోండి. హల్లెలూయా. ఏం చేస్తున్నాడంటే చూడండి, ఇది నా శరీరము, ఇది నా రక్తము. హల్లెలూయా. నన్ను జ్ఞాపకం చేసుకొనుటకు నేను వచ్చే వరకు దీనిని తినుడి. He was live. హల్లెలూయా. He was giving them the same way. ఈ పురుగు కూడా, హల్లెలూయా, పిల్లలను కన్నది. ఆ పురుగులు, ఆ పిల్ల పురుగులు తన శరీరముని సజీవంగా ఉన్నప్పుడే తినివేస్తా ఉన్నాయండి. హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ థింగ్. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. హల్లెలూయా. చూడండి, చివరికి ఆ ప్రాణం పోయే వరకు వచ్చిన పురుగులన్నీ తినివేసినండి క్రిమ్సన్. తల్లి పురుగును మొత్తము ఆ బాడీనంతా తినివేయగానే రక్తముగా మార్చబడిన. హల్లెలూయా. చూడండి, ఇక్కడ చూడండి, ఆ చంటి బిడలో, లేకపోతే ఇక చూడండి, ఆ రక్తం మయంగా మారినప్పుడు ఆ మొద్దు, చెట్టు యొక్క మొద్దు ఉంటుంది కదా, ఆ చెట్టు మొద్దు మొత్తం రక్తంగా మార్చబడుతుంది. చూడండి, గూగుల్లో చెక్ చేయండి. ఆ చెట్టు మొద్దు మొత్తం రక్తంగా మార్చబడుతుంది. ఆ రక్తంగా మార్చబడిన తర్వాత ఈ క్రిమ్సన్ పురుగు యొక్క బిడలు కూడా రక్తముగా మార్చబడుతూ ఉన్నాయండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. తర్వాత, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్. రక్తము మార్చబడిన తర్వాత ఆ పురుగు చచ్చిపోతుంది. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్ లార్డ్. 3 దినముల తర్వాత ఆ క్రిమ్సన్ ఒక పురుగు యొక్క శరీరము తెల్లగా మార్చబడుతుందంట. నాకు ఆశ్చర్యం వేసింది. ఏంటి
3 రోజుల తర్వాత యేసు క్రీస్తు ప్రభుల వారు పునరుత్థానమయ్యాడు. హల్లెలూయా. ఎలా అంటే మన పాపములతో భూస్థాపనం చేసి మనకు కూడా ఆ పునరుత్థాన బలము మనకు అనుగ్రహించినాడండి. హల్లెలూయా. ఈ క్రిమ్సన్ పురుగు కూడా తన బిడ్డలు రక్తముతో అంటే సజీవంగా మొత్తం తినివేస్తాం అంటే రక్తం అయిపోయి ఆ చెట్టు కొమ్మను తన బిడ్డలను ఎర్రగా మార్చివేసినాయి అంటే రక్తములో కడగబడినాయి అన్నట్లు లెక్క. ఆలలో తన బిడ్డలు అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు తన బిడ్డలైన వాని కొరకు రక్తము కార్చివేసి తమ పాపములను క్షమించి వేసినాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. Oh Lord, thank you Father, thank you Jesus. Hallelujah. చూడండి, ఆ తెల్లగా మారగానే 3 దినములైన తర్వాత అది ఆ చెట్టు మీద నుంచి భూమి మీదకి పడిపోతుంది. అప్పుడు తెల్లని మంచు వలె తయారైపోతుందంట. హల్లెలూయా. రక్తము నుండి తెల్లని మంచు వరకు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. హల్లెలూయా. అయితే 3 మర్మాలు మీకు చెప్పి నేను ముగించేస్తాను. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. హల్లెలూయా. ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయము 23వ వచనం చూద్దాం ఒకసారి. అర్థమైంది కదండి? ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయం 21వ అధ్యాయము. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ లార్డ్. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. 21వ అధ్యాయము 23వ వచనం. ఓకే. అతని శవము రాత్రివేళ ఆ మ్రాను మీద నిలవకూడదు. మ్రాను అనగానే చెట్టు యొక్క కొమ్మ. హల్లలో ఎందుకు అంటే శాపగ్రస్తులు అనబడిన వారిని చెట్టు మీదకి ఉరితీస్తారు. అంటే చెట్టుకి అంటే సిలువ వేస్తారు. చూడండి, నా శాపము ఆయన కలువరి సిలువలో హల్లెలూయా ఆయన శాపమును అనుభవించి ఆయన శాపము తీసివేసుకొని నన్ను విడుదల చేసినాడు, నన్ను నీతిమంతులుగా చేసినాడు. ఎలా? రక్తముతో. చూడండి, ఆ పురుగు కూడా సజీవంగా ఉన్న పురుగుని తన బిడ్డలు అప్పుడే పొదిగినటువంటి బిడ్డలు ఆకలితో తన శరీరమును తింటా ఉంటే ఆ చెట్టంతా రక్తమయముగా మార్చబడినది. తన బిడ్డలు కూడా రక్తమయంగా మార్చబడినది. 3 దినముల తర్వాత 3వ దినము తెల్లగా మార్చబడి అది భూమిలో పడగానే మంచు వలె తెల్లగా మార్చబడింది. 3వ దినమున పునరుత్థాన బలముతో యేసు క్రీస్తు ప్రభుల వారు లేచి తన సొంత వారైన ప్రత్యేకించబడిన వారిని కలుసుకున్నాడండి. హల్లెలూయా. ఈ పునరుత్థాన బలము దేవుడు మీకు మీ కుటుంబాలకి అనుగ్రహించబోతున్నాడు. హల్లెలూయా. నమ్మిన వారు హల్లెలూయా అని చెప్తాం. థ్యాంక్ యూ జీసస్. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ఒక్కసారి చూసుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. గలతీయులకు రాసిన మాట థర్డ్ చాప్టర్ 13th వర్స్. ఓకే. క్రీస్తు మన కోసము శాపమైనట్టు యేసుక్రీస్తు రైట్ మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించను. ఇందును గురించి మ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని వ్రాయబడినది. చూడండి, ఆ పురుగు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఆ పురుగు వెళ్ళి ఆ గుడ్లను పెట్టడానికి లేకుంటే గుడ్లను పొదగడానికి తన బిడ్డలను కాపాడడానికి తన బిడ్డలు అంటే రక్తంలో అంటే రక్త వర్ణపు వస్త్రంలో వారిని ఉంచడానికి లేకపోతే చూడండి అలా చేయడానికి తన జీవితాన్ని త్యాగం చేసుకున్నట్లుగా యేసు క్రీస్తు ప్రభుల వారి కూడా చూడండి ఆ
రానుకు సిలువకి హల్లెలూయా తన శిశువులైన వారు అంటే అరిమత్తయ్య యోసేపు అనబడిన వారు వచ్చే వరకు హల్లెలూయా అంటే చూడండి మన పాపములు క్షమించబడిన ఈ సమాప్తము అనే వరకు సిలువకు మాత్రమే అంకితమైనడా అంటే చూడండి శాపగ్రస్తులకే అలా చేస్తారా అండి హల్లెలూయా నమ్మిన వారు హల్లెలూయా అని చెప్దాం థ్యాంక్ యూ జీసస్ హల్లెలూయా ఏంటి అంటే బ్లడ్ కవర్స్ చిల్డ్రన్ హల్లెలూయా ఈ మొత్తం సారాంశం ఈ మొత్తం వాక్యములో ఈ రక్తం అనేది బిడలను కవర్ చేస్తుంది కాపాడుతూ ఉన్నది భద్రపరుస్తున్నది ఇదేనండి గొప్పదైనటువంటి కృప యొక్క మాధుర్యం హాలలో ఎప్పుడైతే తృణీకరించబడినాడో చూడండి సొంత కుటుంబకుల దగ్గరికి యేసుక్రీస్తు ప్రభువుల వారు వచ్చి రక్షణ పొందండి దేవుని రాజ్యం వచ్చుచున్నది అని చెప్పినా కానీ ఎవ్వరూ మాట విననే లేదండి చూడండి ఆ పురుగు వలె రక్తము కార్చినాడు మూడవ దినం ఆ పురుగు వలె మంచు వలె ఎలా మార్చబడిందో తన శరీరము మూడవ దినం పునరుత్థాన దినమున కూడా యేసుక్రీస్తు ప్రభువుల వారు హల్లెలూయా హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్ రిజరక్షన్ బాడీతో బయటికి వచ్చినాడు హల్లెలూయా మనను కూడా రిజరక్షన్ పవర్ మనకి ఇచ్చినాడు హల్లెలూయా ఎంత గొప్పదైనటువంటి మాట కదండి ఒకసారి యెషయా గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం చూద్దాం యెషయా గ్రంథము 1వ అధ్యాయము యెషయా గ్రంథం 1వ అధ్యాయము 18వ వచనం ఓకే హల్లెలూయా యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు రండి మన వివాదము తీర్చుకొందుము మీ పాపములు రక్తం వల్ల ఎర్రనివైనను అవి హిమము వలె తెల్లబడును కెంపు వలె ఎర్రవి అయినను అవి గొర్రె బొచ్చు వలె తెల్లవి అగును చూసారా తన బిడ్డలకు ఎర్రగా తయారు చేసిన తర్వాత చూడండి ఆ రక్తము అంతా దారపొడి చేసినాడండి అలా తన బిడ్డలైన మన కోసం తన బిడ్డలమైన మన కోసం హల్లెలూయా మూడవ దినమున హిమము వంటి పునరుత్థాన బలము మనకు ఇవ్వడానికి హల్లెలూయా తిరిగి లేచినాడండి హల్లెలూయా నమ్మిన వారు హల్లెలూయా అని చెప్దాం థ్యాంక్ యూ జీసస్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా మరి రోమీలకు రాసిన పత్రికలో కూడా ఉంటుంది 3 దినముల తర్వాత 4:25 ఉంటుంది కానీ ఒక మాట మీకు గుర్తు చేయాలని ఆశపడుతున్నా ఏంటంటే పరమగీతంలో ఉంటుంది థ్యాంక్ యూ జీసస్ లార్డ్ హల్లెలూయా రైట్ ఓకే రైట్ చివరి మాటగా నేను ఈ ఒక వచనం చూపించి మీకు ముగించాలని ఆశపడుతున్నానండి హల్లెలూయా మళ్ళొకసారి నేను రీక్యాప్ చేసి నేను ప్రార్థన చేసి ముగించేస్తారండి హల్లెలూయా ఈ వాక్యం ద్వారా మీరు ఆశీర్వదించబడినారని నమ్మి విశ్వసిస్తున్నాను పరమగీతములో 8వ అధ్యాయము 6వ వచనం చూడండి ప్రేమ మరణమంత బలమైనది ఈర్ష్య పాతాళమంత కఠోరమైనది దాని జ్వాలలు అగ్ని జ్వాలలు సమములు అది యెహోవా పుట్టించు జ్వాల ఈ జ్వాల ఏంటి అంటే ప్రేమ జ్వాల ఓ మై గాడ్ మరణాన్ని కూడా జయించి లేపేంత ప్రేమ నా యేసయ్యది తన బిడ్డల మీద రక్తముతో తన బిడ్డల కోసం రక్తము కార్చినాడు శాపగ్రస్తుడుగా మార్చబడి రక్తము కార్చి 3వ దినమున హల్లెలూయా 3వ దినమున పునరుత్థాన బలముతో హల్లెలూయా థ్యాంక్ యూ మంచు వలె హల్లెలూయా తెల్లని వస్త్రములతో బయటికి వస్తున్నాడు హల్లెలూయా చూడండి చక్కని హల్లెలూయా అది అగాధ జలములు ప్రేమను ఆర్పజాలవు ఆయన ప్రేమను ఏది కూడా అగాధ జలములు ఆర్పజాలవు నది ప్రవాహములు ముంచివేదు నీ పట్ల దేవునికి ఉన్న ప్రేమను ఏ నది
నది లాంటి సమస్యలు వచ్చిన ఆర్పజాలవు. హల్లెలూయా. ఎలాంటి భయంకరమైన సముద్రం లాంటి సమస్యలు వచ్చిన నిన్ను దేవుని నుంచి విడదీయనే లేవు. ఆ పురుగు, క్రిమ్సన్ అనే పురుగు ఆ చెట్టుకు ఎలా హత్తుకోపోయి తన ప్రాణము పోయినంతగా రక్తము కార్చి తన బిడ్డలని ఎలాగైతే కాపాడినదో, మూడవ దినమున ఎలాగైతే తెల్లగా మార్చబడినదో, యేసుక్రీస్తు ప్రభుల వారి కూడా నీ కోసము నా కోసం కలువరి శిలువలో రక్తము కార్చినాడు. మొత్తం రక్తం అంతా పోయింది. నీవు నేను కూడా పునరుత్థాన బలముతో హల్లెలూయా ఆయనను స్తుతించులాగన. ఆయన ప్రేమ అగ్ని జ్వాలల వంటిది. హల్లెలూయా. ఓ కాలుతూనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ లార్డ్. హల్లెలూయా. లాస్ట్కి ఏమున్నది? రైట్, మనం ఏం చేయాలా? ఈరోజు నుంచి గుర్తుపెట్టుకున్న ఒక మాట చూడండి. నీ హృదయం మీద నన్ను నామక్షరముగా, హృదయం మీద నామక్షరం ఏంటి? యేసు అనే పేరు కలిగి ఉండాలని చెబుతున్నాడు. ఓ మై గాడ్, దిస్ మీన్స్ యు ఆర్ హిస్. నువ్వు ఆయన బిడ్డవని తెలుసుకోవాలి. హల్లెలూయా. నామక్షరము హృదయములు వేసుకోవాలంటే నీ భుజమునకు నామక్షరముగా నుంచుము. ఏమి ఉంచుకోవాలా? యేసయ్య రక్తము ద్వారా మేము కడగబడినా. నిన్ను యేసులో నీతిమంతురాలని నామక్షరము నీ హృదయం మీద ఉండాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. దేవుడి మాటలు మన జీవితంలో, మన కుటుంబాలకి, మన రాష్ట్రానికి, మన దేశానికి, లోకంలో ప్రతి పరిశుద్ధులకు, కాపరులకు అందరికీ ఆశీర్వాదకరంగా ఉంచునుగాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. 2 ఎగ్జాంపుల్స్ చక్కగా చూస్తామండి. హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ మ్రాను మీద శాపగ్రస్తుడై నిన్ను నన్ను విడుదల చేస్తున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. బహుశా దావీదు కూడా హృదయానుసారుడు కాబట్టి ముందుగానే యేసయ్యను గురించి కీర్తనలో 22వ అధ్యాయము 6వ వచనము, నేను మనిషిని కాదు కానీ నేను పురుగును, నిందింపబడినాడు, అవమానపరచబడినాడు, ఆయనను కొట్టినారు, గుద్దినారు, ఏం చేసినా కానీ కూడా పునరుత్థాన బలం ఇచ్చినాడు. అదే ఆయన ప్రేమ. అది గొప్పదైనటువంటి ప్రేమ, గొప్పదైనటువంటి కృప. హల్లెలూయా. ఈ ప్రేమను, ఈ కృపను ఏ అగాధమైనటువంటి జలములు ఆర్పజాలవు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. ప్రార్థన చేస్తూ నాతో పాటు ఏకీభవించండి. ఏ సమస్యలు ఉన్నప్పటికీ, ఎవరికి ఏ ఇబ్బంది అయినప్పటికీ మీ ఇబ్బందుల మీద చేతులు ఉంచండి. ఐఎమ్ గోయింగ్ టు ప్రే అ ప్రాఫెటిక్ ప్రేయర్, అ మిరాకిల్ ప్రేయర్. ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాను. ఒకవేళ కనుక మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలను పట్టుకొని నాతో పాటు ఏకీభవించండి. ఐఎమ్ గోయింగ్ టు ప్రే. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ఆయన ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రేమ జ్వాలలు. హల్లెలూయా. ఎవరు ఆర్పజాలు అంటే నిన్ను గడి ఇబ్బంది పెడుతున్న ఏవి కూడా ఆర్పజాల వాళ్ళలో నమ్మి విశ్వసించి ముందు కొనసాగాలని కోరుచున్నాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. పరిశుద్ధుడా, వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. నీవు ఇచ్చినటువంటి వాక్యం బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాను. వట్టి హృదయములను నిండు పాత్రలుగా చేస్తున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను తండ్రి. ఎలాంటి సమస్యలైనటువంటి, ఎలాంటి ఇబ్బందులైనప్పటికీ తండ్రి, ఎగాధ జలములు కూడా నీ ప్రేమను ఆర్పజాలవని మాకు ఈ రాత్రి కాల సమయన మీరు మాట్లాడినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. విన్న ప్రతి బిడ్డ హృదయములను హల్లెలూయా వారి జీవితమును మల్చబడునుగాక. హల్లెలూయా. వారి ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ, ఎలాంటి శోధనలు ఉన్నప్పటికీ, ఎలాంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ నా జరైడుని యేసు నామములో అవి వేరులతో సాపికలించబడునుగాక. లార్డ్, లెట్ దెం బిలీవ్ దట్ you have done something supernatural for them, Lord Father. కలవరి సిలువలో రక్తము కార్చినావు, మాకు
మాకు రక్త వర్ణపు వస్త్రము మాకు ధరింపజేసినందుకు వందనాలు. హల్లెలూయా అన్నాడు. తండ్రి రాజులు యాజకులు ఆ రక్త వర్ణపు వస్త్రము ధరించుకున్నాడు, ఆ పురుగుతో తయారు చేయబడినటువంటి. కానీ ఈ కాలములో తండ్రి మేము మీరిచ్చిన రక్త వస్త్రముతో మేము ధరించుకొని దర్జాగా మేము వెళ్ళడానికి మాకు ఇచ్చినటువంటి అధికారం ఆధిక్యతకై వందనాలు, స్తుతులు, స్తోత్రం లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ ఫర్ దిస్ లైఫ్ లార్డ్. మాకు ఇచ్చినటువంటి చక్కని జీవితంకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తారు. నీ కృప ఎంతో ఉన్నతమైనది, ఆకాశము కట్టి ఎత్తైనది తండ్రి. హల్లెలూయా లార్డ్, ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్స్ లార్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఐ డోంట్ నో ఎనీవన్ లార్డ్ ఆఫ్ ఫాదర్ లార్డ్ జీసస్. ఎవరైతే ఈ వీడియోను, ఈ వాక్యమును, ఈ ప్రార్థనను వినుచున్నారో వారి జీవితములో ఒక అద్భుత కార్యము జరుగును గాక. లెట్ దెం కమ్ క్లోజర్ లార్డ్ ఆఫ్ ఫాదర్. Thank you Jesus in prayer Lord of Father. వారి దగ్గరగా ఉన్నారన్న సంగతి వారు తెలుసుకొనును గాక. తండ్రి కుడి పార్శ్వమున మీరు మమ్మల్ని కూర్చోబెట్టిన దేవుడు పునరుత్థాన బలము ద్వారా. హల్లెలూయా థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా ప్రతి ఒక్కరు తండ్రి అబ్బా తండ్రి అని మొర్రు పెట్టుకునేటువంటి స్వభావం కలుగును గాక. క్రీస్తు అనే పునాది మీద వారి పునాదులు అనే ప్రార్థనలు గాక. విశ్వాసముతో కొనసాగించులాగన వారి జీవితంలో ఒక చిహ్నం కలుగును గాక. In the name of Jesus Lord of Father. లార్డ్ ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ, ఎలాంటి బాధలు ఉన్నప్పటికీ, ఎలాంటి శోధనలు ఉన్నప్పటికీ, ఎలాంటి ఇబ్బందులు ఇరుక్కినా లార్డ్, ఎలాంటి బాధల్లో ఉన్నా కానీ, ఎలాంటి అప్పుల బాధలు ఉన్నా యేసు నామములో దట్ బి జీరోడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. వివాహము కాని వాళ్ళకి వివాహములు నజరేయుడు యేసు నామములో హల్లెలూయా వివాహములో జరుగును గాక. చంటి బిడ్డలు కావాల్సిన వారు చంటి బిడ్డలు వచ్చుదురు గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇల్లు లేని వారికి ఇల్లు వచ్చును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. ఎలాంటి కోర్టు కేసులు ఉన్నా బట్టి నజరేయుడైన యేసు నామములో క్యాన్సల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. పోలీస్ కేసు క్యాన్సల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అంధకార దురాత్మ తంత్రములచే పీడింపబడుతున్న వారికి నజరేయుడైన యేసు నామములో రక్తము వల్ల వారి విమోచన కలుగును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Lord Father, in the name of Jesus, hallelujah, let your fire flow into everybody's life, Lord, hallelujah. ప్రార్థన అవసరతల కోసమే ఎదురు చూస్తున్న వారి జీవితంలో అద్భుతములు జరుగును గాక. హాస్పిటల్లో భయంకరమైన వ్యాధుల్లో ఇరుక్కున్న వారిని లార్డ్ లెట్ నీ కృప చేత వారిని తాకండి. హల్లెలూయా వారి జీవితం ఈ లార్డ్ ఫాదర్ మరలా ఇంక్రీజ్ చేయండి. హల్లెలూయా థ్యాంక్ యూ. మరణ పడకలో ఉన్న హిజ్కియాను జీవితమును మార్చిన దేవుడు నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యము అనే వాక్యము ద్వారా ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుత కార్యములు జరుగును గాక. హల్లెలూయా Lord, in the name of Jesus, Lord, I proclaim this word, Lord Father. Lord, hallelujah. అయా ఈ నిందకు బదులుగా తండ్రి మమ్మల్ని నీతిమంతులుగా మార్చినావు లార్డ్. We are the righteousness. ఏ మనుషుడు మమ్మల్ని నీతిగా ఎంచలేదు, ఏ మనుషుడు మమ్మల్ని మంచిగా ఎంచలేదు, ఏ మనుషుడు మమ్మల్ని ప్రేమగా ఎంచలేదు. సొంత వారు కూడా అవమానపరిచిన వేళలో నీవు మా కోసము కలువరి శిలువలో శాపగ్రస్తుడు అయి మమ్మలను కూడా మా పాపములు క్షమించి వేసి నీతిమంతులుగా మార్చి మూడవ దినమున పునరుత్థాన బలంతో మమ్మలను కూడా లేపిన దేవుడు వందనాలు. ప్రతి అవసరతలు నజరేయుడైన యేసు ప్రతి ఒక్క బిడ్డలో జరుగును గాక. హల్లెలూయా బాధలు ఇబ్బందులు యేసు నామములో తొలగిపోవును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రాత్రి కాల సమయంలో పగలే కానీ పగలు ఎండ దెబ్బ అయినను రాత్రి వెనలు దెబ్బ అయిన తగలకుండా కాపాడే దేవుడు వందనాలు స్తుతులు స్తోత్రం. ప్రతి యవన బిడ్డను ప్రతి చంటి బిడ్డను నీ కృపహస్తం కప్పచెప్తున్నాను లార్డ్. మా దేశాన్ని నీ కప్పచెప్తున్నాను లార్డ్ ఆఫ్ ఫాదర్. నీ బిడ్డలైన వారిని కాచి కాపాడి భద్రపరచని ఏ యొక్క ప్రాణికి హాని కలగడానికి వీలు. ఐ ప్రొఫెసర్ లాంగ్ లైఫ్ అండ్ సాటిస్ఫాక్షన్. ఎత్తబడి గుంపులో ప్రతి ఒక్క యవనుడు యవనురాల ముసలి వారు చంటి బిడ్డలు చిన్న బిడ్డలు వందురుగాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా బెంజమిన్ జనరేషన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎత్తబడే గుంపులో మేమందరం సజీవంగా ఉండుదురుగా గుందుముగాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. లార్డ్ నీ ప్రేమలో దిగిపోవాలని లార్డ్. Lord, hallelujah. Hug us, Lord. Thank you, Jesus, Lord. Mamun hattukana manukoch, Lord, Father. We need love, Lord, Father. We want to live in this love, Lord, Father. నీ ప్రేమ సాగరములో మునిగి తేలాని ఆశపడుతున్నాడు. ఆశ కలిగిన వాణి ఆశ కలిగిన ప్రాణం తృప్తిపరిచే దేవుడు. హల్లెలూయా
అయ్యా మా ప్రాణములు తెప్పరిల్లుగాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఈ వాక్యము ద్వారా తండ్రి ప్రతి ఒక్క హృదయము తెరవబడును గాక, వారి మనము నేత్రములు తెరవబడును గాక. హల్లెలూయా. ఈ భారతదేశంలో ఒక నూతనమైన చాప్టర్ ఆరంభం అవును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. హల్లెలూయా. మరొకసారి తండ్రి ప్రతి అవసరతలు తీర్చబడును గాక తండ్రి. మా భారతదేశంలో మా రాష్ట్రంలో అవసరతలు తీర్చబడును గాక. ఐ డోంట్ వాంట్ టు కంపేర్ విత్ ఎనీ వన్ బట్ లార్డ్ ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ నీ బిడ్డలైన వారున్న చోట ఏ కొరత ఉండడానికి వీలు లేదు తండ్రి. కుమార పరిశుద్ధాత్మ నామములో సమృద్ధి కలుగును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. నో మోర్ పెయిన్, no more accidents, no more rape cases, no more evil actions in my place in the name of. ఈ దరిదాపులో ఈ శక్తులు పని చేయడానికి వీలు లేదు in the name of Jesus Lord Father. నీ బిడ్డలైన వారిని కాపాడి భద్రపరచండి ఎండవేళలో లార్డ్ ఆఫ్ ఫాదర్. లార్డ్ థ్యాంక్ యూ జీసస్ లార్డ్. వెలుచుండగా ప్రయాణాల్లో ఉంటున్న వారిని భద్రపరిచి నడిపించి స్థిరపరచమని, నీ రాజ్యంలో ఎత్తబడి గుప్పల సజీవ లెక్కలు ఎదుర్కొనే వరకు మమ్మల్ని సురక్షితంగా ఉంచి లార్డ్ పెద్దలను మొదలుకొని చంటి బిడల వరకు నీ కృపాహస్తం కప్పజెపుతూ బలపరిచి స్థిరపరిచి ఈ దినానికి కావలసిన ఆశీర్వాదాలు మెండుగా మా మీద కుమ్మరించి నడిపించి స్థిరపరచమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. మంచిది. విన్నందుకు ప్రభునామంలో మీకు అందరికీ వందనాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నానండి. మళ్ళీ వచ్చే శనివారం కలుసుకుందాం. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. హల్లెలూయా. ఏమైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే కనుక దయచేసి థ్రోన్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీ 777@gmail.comకి మీరు మెయిల్ చేసినాడనుకో మేము మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. దయచేసి షార్ట్స్ వీడియోస్ కూడా ఉన్నాయండి, చూస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. దేవుడు మిమ్మల్ని కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక.